అందరికీ నమస్కారములు మిత్రులారా. మీరు వీడియోనందు చూస్తున్న చెట్లను ఆడపక్షి, మగపక్షి మరియు పెట్టకోడి, పుంజుకోడి, నెమలి తోక, నెమలి పెంచం అని రకరకాలైన పేర్లతో పిలుస్తారు. ఈ చెట్లు ఏటవాలుగా జారుగా ఉన్న తేమతో కూడిన గట్టి మట్టిలో మొలుస్తాయి. ప్రతి ఏటా వర్షాకాలం చివరి దశలో మొలిసి ఎండాకాలంలో అంతరించిపోతాయి. వృక్ష శాస్త్ర ప్రకారం ఈ చెట్లు టెరిసా విట్లాటా కుటుంబములకు చెందినవి. ప్రపంచం మొత్తంలో ఈ చెట్లు 1150 జాతులు ఉన్నట్లు, వాటిలో కొన్ని ఉద్యానవనములలో అలంకరణ మొక్కలుగా గాను, కొన్ని ఔషధ మొక్కలుగా గాను, మరికొన్ని విషపూరితమైన మొక్కలుగా గాను ఉన్నట్లు తెలియబడుచున్నది. తమిళములో ఈ చెట్లను ఆన్పెన్ వసియ చెడి, మన్వట్టి, ఆనవణంగి చెడి అని అంటారు. ఈ చెట్లు ఆకులను నీటిలో వేసి మరిగించి స్నానం చేసిన యెడల కొన్ని రకముల గ్రహాదులు, పక్ష దోషములు తొలగిపోతాయి. ఈ చెట్లు వేర్లను సేకరించి పసుపు కుంకుమలను చల్లి మట్టి కుండలో కానీ తెల్లని వస్త్రంలో కానీ ఉంచి ఇంటినందు ఉంచిన కుటుంబం సభ్యులందరూ సద్బంధం కలిగి ఐక్యతగా ఉంటారు. వృత్తి వ్యాపార స్థలములందు ఉంచిన మనస్పర్ధలు, గొడవలు లేక పనులు సజావుగా సామరస్యంగా జరుగుతాయి. పుష్పమి నక్షత్రము రోజు ఈ వేలును సేకరించి వశీయం, ఆకర్షణ, మోహన పనులకు వాడవచ్చును. అందరికీ కృతజ్ఞతలు.